వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడతారు. లైవ్ చూద్దాం. అలాగే కొన్ని పత్రికలు గౌరవం లేకుండా మాట్లాడాయని, బ్లాక్ మెయిల్ చేశామని, మేము న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చాలా మాట్లాడారు. అయ్యా, మీరు గతాన్ని ఎందుకు మర్చిపోతున్నారో నాకైతే అర్థం కాలా. మీరు చీఫ్ జస్టిస్ గులాం అహ్మద్ 17వ తారీఖున తీర్పు వెలువరించిన రోజున మీరు మీ నాయకుల చేత ఏం మాట్లాడించారండి? గులాం అహ్మద్ గారు రిటైర్ కాబోతూ హడావుడిగా ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇచ్చారో, దీని వెనుక ఏమిటి రహస్యం అని చెప్పేసి ఆ రోజున మీరు న్యాయ వ్యవస్థ మీద విరుచుకుపడినటువంటి సందర్భాన్ని మీరు మర్చిపోతున్నారు. మేము ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ మీద మాట్లాడిన మాటలన్నీ న్యాయ వ్యవస్థలోనే చెప్పాం తప్ప బహిరంగంగా ఎక్కడ చెప్పలేదని మనం చేస్తున్నాం. న్యాయ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసంతో ముందు కదులుతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మీరు కాస్త గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీకు అనుకూలంగా తీర్పు రాకపోయేసరికి అవాకులు చవాకులు మీ నాయకుల చేత పేలించారు. ఇవాళ మీకు అనుకూలంగా వచ్చేసరికి మీరే ముందుకొచ్చి ఒక విచిత్రమైనటువంటి ధోరణిలో, ఆహ్లాదకరమైన ధోరణిలో మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ముందుంది ముసళ్ల పండగ, అప్పుడే అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అనుకోవద్దని ఈ సందర్భంగా వారికి చెప్పదలుచుకున్నా. దీంతో పాటు చాలా రాజకీయాలు మాట్లాడాడు ఆయన. సరే, రాజకీయ నాయకుడు రాజకీయాలు మాట్లాడాడు కాబట్టి పెద్ద అభ్యంతరం లేదనుకోండి. అయితే రాజశేఖర రెడ్డి గారి గురించి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడారు. వీరట శాసనసభలో రాజశేఖర రెడ్డి గారికి సలహా ఇచ్చారట. కొడుకుని ఎలా పెంచాలో, ఏ సాంప్రదాయాలు ఇచ్చి పెంచాలో, ఏ విధంగా గౌరవప్రదంగా పెంచాలో ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారికి సలహా ఇచ్చానని, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులందరి కొడుకుల్ని కూడా సమస్యాత్మకంగా పెంచుతున్నారు, వారందరినీ కూడా చాలా జాగ్రత్తగా పెంచండి అని వీరు సలహాలు ఇచ్చినట్టుగా ఇందాక అసందర్భంగా ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. అయ్యా, నేను ఒకటే మనవి చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పెంచాడో, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యన ఏ విధంగా తిరుగుతున్నారో, ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి రుణాన్ని తీర్చుకుంటున్నాడో, ఈ తెలుగు ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేసుకునేటటువంటి లక్షణం నీకు లేకపోగా రాజశేఖర రెడ్డి గారి గురించి భయపడ్డావు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం అధికారం రాదని. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత భయపడుతున్నావు? నువ్వు ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భయపడుతున్నావంటే రాజశేఖర రెడ్డి గారి నిజంగా ఆయన జీవితం ధన్యమైందని మనం చేస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఎంతో ప్రేమాభిమానాలతో, సాంప్రదాయాలతో పెంచబట్టే ఇవాళ ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన కోసం మరణించినటువంటి వారి దగ్గరకు వెళ్లి పలకరించి ఆయన రుణం తీర్చుకుంటున్నాడు. అంతేకాదు, తెలుగు ప్రజలకి రాజశేఖర రెడ్డి గారు లేడు అనే లోటుని తీర్చడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన చూసి నువ్వు భయపడుతున్నావు క్షణం అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజకుడు అయ్యాడో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. నువ్వు ఆయన్ని చూసి భయపడుతున్న తీరే దానికి సమాధానాన్ని మనవి చేస్తున్నా. నేను ఒకటి మనవి చేస్తున్నా, నువ్వు రాజశేఖర రెడ్డి గారి ఏ విధంగా పెంచాలి ఏమిటి అని నువ్వు చెప్పావు సలహా. నువ్వు ఏ విధంగా పెంచావని అడుగుతా ఉన్నా. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నీ కొడుకు నీ కుటుంబంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? నీ ఇంట్లో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు? ఎంత ప్రయోజకుడయ్యాడు అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా చెప్పడం సభ్యత కాదు. కానీ ప్రతి వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి వారు చెట్టు కింద కూడా నీ కుటుంబాన్ని గురించి, నిన్ను గురించి, నీ కుమారుని గురించి చర్చించుకుంటున్నారనే విషయం నీ చెవులకు చేరకపోతే అది నీ దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఏమిటి అయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయిని చదివించావు, ప్రయోజకుడిని చేశానని నువ్వు అనుకుంటున్నావు. ఏం చదివించావు? 60 కోట్ల రూపాయలు ఎవరితోనో కట్టించామని మేము అభియోగం చేస్తే వారేదో గుడ్డగాల్చి ముఖాన వేశారు, మేము ఎదుక్కోవాలి ఆధారాల కోసమని ఇందాక సమాధానం చెప్తున్నావు. ఎస్, నువ్వు ఆధారాల కోసం ఎదుక్కోవద్దు. నిజంగా 60 కోట్ల రూపాయలు నువ్వే కట్టి ఉంటే కమలం చూపించు, నీ ఇన్కమ్ ట్యాక్స్ చూపించు. నువ్వు బ్లాక్ మనీ కట్టి ఉండవు కదా, వైట్ మనీ కట్టాలి కదా. అమెరికాలో కట్టింది ఎంతో చెప్పగలవా, నిరూపించగలవా? అదేమంటే గుడ్డగాల్చి మోకాన వేశారు, నేను ఆధారాల కోసం ఎదుక్కోవాలనే మాట మాట్లాడుతున్నావు. ఇది చాలా దురదృష్టం. నువ్వు దయచేసి నీ కొడుక్కి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వే చేసి ఉంటే నువ్వు దానికి రుజువు కూడా, లేదంటే మేమే నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని మనవి చేస్తున్నా. నువ్వు
కుటుంబం గురించి, సంస్కారం గురించి మాట్లాడేటటువంటి నైతిక విలువలు నీకు లేవనేది చంద్రబాబు నాయుడు గారు కాస్త గమనిస్తే మంచిదని మనం చేస్తున్నా. కుటుంబం గాని, రక్త సంబంధం గాని, వీటి గురించి ప్రేమాభిమానాల గురించి గాని నువ్వు మాట్లాడే హక్కు నీకుందా, అర్హత నీకుందా? నువ్వు కుటుంబాలను చిందర వందర చేసినటువంటి వ్యక్తివి. అధికారం కోసం సరే చెప్పిందే చెప్పాలంటే నాకు ఇష్టంగా ఉంది. ఎందుకంటే మామను నువ్వు వెన్నుపోటుతో పొడిచి ఆయన మౌనానికి కారకులు అయ్యావని, లేదు నీ బావమరిది నీ తోడెల్లుండి చివరికి తమ్ముణ్ణి, రక్తబంధం ఉన్నటువంటి తమ్ముణ్ణి కూడా మోసం చేసి రాజకీయాల్లో క్షణక్షణం ఎదగాలనే తాపత్రయం తప్ప కుటుంబం గాని, పెంపకం గాని, సాంప్రదాయం గురించి గాని నీ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి రాజశేఖర రెడ్డి కుటుంబానికే కాదు, తెలుగు రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబానికి లేదనే వాస్తవాన్ని నువ్వు గమనించాలని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంతేకాదు, మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. నా మీద 35 కేసులు వేశారు, 4 జ్యుడిషియల్ ఎంక్వైరీలు వేశారు, 11 సభా సంఘాలు వేశారు. నా మీద వేసినన్ని సభా సంఘాలు గాని, ఎంక్వైరీలు గాని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరి మీద వేయలేదు. నా ఒక్క రాజకీయ నాయకుడి మీద వేశారంటున్నావు. అదే గొప్ప అనుకుంటున్నావా? తెలుగుదేశం పార్టీపై అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుటుంబం గురించి, సంస్కారం గురించి, ప్రేమాభిమానాల గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదని అంబటి రాంబాబు చెప్పారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ వ్యవస్థను కించపరచడం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు.